అస్థానానికి గురి కాకండి, మనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి ఉంటున్నా మాట్లాడిన చెప్తే తర్వాత మాట్లాడదు. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు. ఈ సభ మా అందరిది. సభ మా అందరికి సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు. ఇది మా అందరి తరఫున మీరు ఆడ కూర్చున్నారు కాబట్టి ఈ సభ మీ సొంతం కాదు అంటే జగదీశ్వర్ రెడ్డి గారికి తెలిసినటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే సొంతం కావాలంటే మాలేక సొమ్ము తీసుకొని దోసుకుపోయి ప్రజలను మోసం చేసి దోసుకుపోయి పట్టా చేసుకొని బినామీల పేర్ల మీద పెట్టుకుంటేనే సొంతం. అడ్డగోలిగా దోసుకొని బినామీల పేర్ల మీద దాచుకొని 1000 కోట్ల సంపద దాచుకుంటే అది మా సొంతం. మీరు సభ మీ సొంతం కాదు. మీరు పిచ్చోళ్ళు అన్నట్టు. మీరు పిచ్చోళ్ళు, మీకేం పని లేక మీకేం తెలియదు. మేము మా కేసీఆర్ చాలా నీతివంతులం, చాలా ఖతర్నాక్ గాళ్ళం కాబట్టి ఎక్కడ ఒక నిలువ నీడ లేకుండా దోచినటువంటి మేము మా సొంతం అవి. మా ఫామ్ హౌజులు మా సొంతం, మా భూములు మా సొంతం, లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న 1000 కోట్ల రూపాయలు మా సొంతం. నీ సొంతం ఏందా? ఈ సభ కూడా నీ సొంతం కాదు, ఆ కుర్చీ కూడా నీ సొంతం కాదు. బా, ఏం మాటలు మాట్లాడినావు జగదీశ్వర్ రెడ్డి. ఇది నీ యొక్క తత్వము, నీ యొక్క అద్భుతమైనటువంటి అది. ఏం మాట్లాడుతున్నావు అంటే సభ నీ సొంతం కాదు. ఎవరి సొంతం మరి? 5 సంవత్సరాలు స్పీకర్ సొంతమే. 5 సంవత్సరాలు చట్టాల ప్రకారంగా 5 సంవత్సరాల అడ్డువైన గడ్డి మేయడం కాదు. 5 సంవత్సరాలు జీవితం అనేది, 5 సంవత్సరాలకు ప్రజాసేవ అనేది, 5 సంవత్సరాల స్పీకర్గా అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశము. మనం శాశ్వతంగా ఈ భూమి మీద లేకపోయినా మనం చేసినటువంటి పనులు గొప్పగా ఉండాలి తప్ప మన కేసీఆర్ లాంటి జగదీశ్వర్ లాంటి వాళ్ళు ఇలా ఎన్ని హెలికాప్టర్లు కొన్నాం, ఎన్ని ఫామ్ హౌజులు కట్టినాం, ఎన్ని కిలోల బంగారం ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, మన మీద ఎంతమంది బినామీల మీద డబ్బులు బినామీల మీద ఆస్తులు దోచిపెట్టినాం, ఎంతమంది ఎవలకు చట్టాలను కన్ను కప్పి పోలీసుల కన్ను కప్పి ఎన్ని మాయలు చేసినాం అనేదే మా ఆస్తులు అనేటువంటి బట్టేవాద్య దగులు వాద్య వాళ్ళ గురించి ప్రజలు అంతంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఇది నా ఒపీనియన్. ఇట్స్ మై సెల్ఫ్ ఒపీనియన్. బట్ ఐఎమ్ డిక్లేరింగ్ బిహాఫ్ ఆఫ్ మై సైడ్. ఇక్కడ ఏమంటున్నాడంటే సభ నీ సొంతం కాదు, అందరిది. కానీ మా ఫామ్ హౌస్లు మాత్రం మా సొంతం. మేము ఇక్కడ ఉన్న ప్రజలు దావతులు చేసి ఎగబడి తింటారని చెప్పి బెంగళూరులో ఉండవే దావతులు చేస్తాం. మా పిల్లలై మా పెళ్ళిళ్ళు రాజస్థాన్లో చేస్తాం, బొంబాయిలో చేస్తాం, దుబాయ్లో చేస్తాము. సొమ్ము ఎవనబ్బ సొమ్మురా అంటే ప్రజల యొక్క చెమట రక్తము దోసుకున్నటువంటి లుచ్చలు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. ఖబర్దారి యూజ్లెస్ ఫెలోస్ అని చెప్తా ఉన్నాం అందరికి. ఇలా ఒక స్పీకర్ని పట్టుకొని చట్టం మీద గౌరవం ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ప్రజా తీర్పు మీద గౌరవం ఉంటే నీ అడ్డగోలి కూతుల బంజై గుంతకన్ల జగదీశ్వర్ రెడ్డి. ఏం మాట్లాడతావా నువ్వు? మాట్లాడు. అసలే కాదు. కాదయా? ఏమయ్యా గుంతకన్ల జగదీశ్వరి అసలే కాదా? స్పీకర్ నువ్వు మాట్లాడతావా? స్పీకర్ నువ్వు మాట్లాడతావా అంటున్నా. అంటే స్పీకర్ నీ కాళ్ళు మొక్కాలనా? స్పీకర్ నువ్వు కూతలు కూస్తావా? అసలే కాదంట. అసలే కళ్ళు నెత్తికెక్కి, దోపిడి నెత్తికెక్కి, అహంకారం నెత్తికెక్కి అసలే కాదు. నువ్వు స్పీకర్ను వ్యతిరేకించి మీరు అసహనంగా మాట్లాడుతున్నావు అంటే అసలే కాదు. నా తప్పే కాదు. ఎట్లా తప్పు? నేను అంతా అది అనే నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నువ్వేమో మైక్ టైసన్వా? నువ్వు మైక్ టైసన్వా అంటున్నా. ఏంది నీ బలం అంటే దోసుకున్న సొమ్మే కదా. అవసరమా అంటున్నా అంత అహంకారం?